టేస్ట్ ఆఫ్ ఇండియా, దేశీ రుచుల చిరునామా. ఇవాళ మన దేశీ రుచుల కేర్ ఆఫ్ అడ్రస్ తెలుసు కదా, మ్యాంగ్లోరియన్ క్యాథలిక్ క్విజిన్కి వచ్చేసాం. సో మరి నిన్న చూపించిన రెసిపీస్ చాలా బాగున్నాయి కదండి. ఈరోజు కూడా మంచి మంచి రెసిపీస్ చూపిస్తాం. కానీ ఇప్పుడు అంటే మనకి మంచి మంచి విల్లాస్, బంగ్లోస్, అలాగే ఇండివిజువల్గా మనకి నచ్చిన డిజైన్లో ఏదైనా సరే మోడల్లో మన హౌస్ని బిల్డ్ చేసుకోవచ్చు. అంతకన్నా ఈజీగా అయిపోయి ఏంటంటే ఫ్లాట్లు ఒక ఫ్లోర్ మీద ఇంకొక ఫ్లోర్ వేసి అలా 3-4 ఫ్లోర్లో గ్రూప్ కన్స్ట్రక్షన్స్, ఇలాంటివన్నీ కామన్గా మనకు ప్రతి చోట కనిపిస్తుంది. కానీ ఒకప్పుడు అంటే 15 ఏళ్ళు 20 ఏళ్ల క్రిందట ఇల్లులు ఎలా ఉండేవి చెప్పండి? ఎక్కువగా ఊళ్ళలో పెంకుటిల్లులు కనిపించేవి. ఇప్పటికీ ఊళ్ళలో పెంకుటిల్లులు ఉన్నాయనుకోండి, కానీ సిటీ లైఫ్కి వచ్చేసరికి మాత్రం పెంకుటిల్లులు కనిపించవు మనకి ఎక్కడ. కానీ ఈ మ్యాంగ్లోర్లో క్యాథలిక్ ఇల్లు గుర్తుపట్టాలంటే ఏంటో తెలుసా? ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది పెంకుటిల్లు అండి. వాళ్ళు ఇప్పటికీ పెంకులతోనే ఇల్లు కట్టుకుంటారు. అంతేకాదు రెడ్ కలర్ ఎక్కువగా యూజ్ చేస్తారు. టెర్రకోటా ఉంటుంది కదా, టెర్రకోటా ఆ కలర్ తోటి వాళ్ళు టైల్స్ ని యూజ్ చేస్తారు. సో క్యాథలిక్ ఇల్లు అనగానే ఇవన్నీ కామన్ గా కనిపిస్తాయంట. ఇట్టే మనం గుర్తుపట్టేయచ్చు అనమాట. ఎంత సిటీలో ఉన్నా పోర్చుగీస్, బ్రిటిషర్స్ వాళ్ళని రూల్ చేసినా ఆ కల్చర్ ని కాస్త అడాప్ట్ చేసుకున్నా ఇల్లు దగ్గరికి వచ్చేసరికి మాత్రం వాళ్ళు ఇంకా ఇప్పటికీ పెంకుటిల్లునే ప్రిఫర్ చేస్తారంట. ఎంత బాగా కట్టుకున్నా పైన మాత్రం పెంకులు కంపల్సరీగా ఉంటాయంటండి. సో మరి వాళ్ళ ఇల్లు కట్టుకునే స్టైల్ ఎలా అయితే డిఫరెంట్గా ఉంటుందో, వంటల్లో కూడా వాళ్ళ స్టైల్స్ అన్ని చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో ఈరోజు నేను ఫస్ట్ మీకేం పరిచయం చేయబోతున్నానో తెలుసా? అక్కడ బీచ్ ఉందన్నాను కదా, సీ ఫుడ్ ఫేమస్ కదా, మరి సీ ఫుడ్కి సంబంధించిన ఒక రెసిపీ ఫిష్ కట్లెట్స్ చాలా బాగుంటాయి. సో మరి తయారు చేసి చూపించిన మీకు. చలో రెడీ. ఫిష్ కట్లెట్ చూడ్డానికి ఇంగ్రీడియంట్స్ ఎక్కువ కనిపిస్తాయి, కానీ చాలా ఫాస్ట్గా చక్ చేసేసుకోవచ్చు. మరి అది ఎలా అంటే, నేను ఉన్నానుగా. ఫిష్ తీసుకోవాలి, చాలా ఫ్రెష్గా ఉండాలి, క్లీన్ చేసి రెడీగా పెట్టుకోండి. క్లీన్ చేయకపోతే మాత్రం అస్సలు భరించలేమండి, బాగుండదు. సో ఎక్కువ వాటర్లో వేసి దాన్ని జాగ్రత్తగా క్లీన్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే, కాస్త వాటర్ వేసుకున్నా. ఆ ఫిష్ పీసెస్ అన్నీ కూడా డిప్ అయిపోయేదాకా మనం వాటర్ వేసుకోవాలి, అవి మునగాలి. అందులో కొంచెం పసుపు వేసుకోండి. ఇలా మూత పెట్టుకున్నా. ఆ తర్వాత మిరియాల పొడి వేసుకోవాలి. కాస్త మిరియాల పొడి వేసుకున్నాం. అలాగే కొంచెం గరం మసాలా, కొంచెం సాల్ట్, వేసుకున్నాక జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే, మిక్సీ జార్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కొత్తిమీర, కాస్త పుదీనా వేసుకొని ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి.
ఒక నిమ్మకాయని కట్ చేసుకుందాం. ఓకే, పేస్ట్ రెడీ అయిపోయింది. మరి ఫిష్ ఎంతవరకు కుక్ అయిందో చూద్దాం. యాక్చువల్లీ ఫిష్ చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. అండ్ మనకు కావాల్సింది ఇక్కడ ఏంటంటే చాలా సాఫ్ట్ కావాలి, ఎందుకంటే దీన్ని మనం మ్యాష్ చేసుకోవాలి. ఓకే, డన్, కుక్ అయిపోయింది. కాకపోతే దీన్ని ఏం చేయాలంటే ఒక బౌల్లోకి వేసి మ్యాష్ చేసుకోవాలి. కొంచెం చల్లగా అయితే దాని ప్రిపరేషన్ ఏంటో ఇప్పుడు నేను తయారు చేసి చూపిస్తాను. ఓకే, ఇప్పుడు ఫిష్ పీసెస్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. దీనికి మిడిల్లో ఒక బోన్ ఉంటుంది కదండి, అది తీసేసుకొని జాగ్రత్తగా. లేదు బోన్లెస్ ఫిష్ అయితే చాలా రకాల ఫిషెస్ మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి, కాబట్టి బోన్లెస్ ఫిష్తో కూడా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఇలా మ్యాష్ చేసుకోవాలి. ఓకే, దీన్ని మ్యాష్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇది ఫ్రై ఐటెం కాబట్టి కాస్త ఆయిల్ని హీట్ చేసుకుందాం. అండ్ మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్న ఈ మసాలా ఏదైతే ఉందో దాన్ని కూడా మ్యాష్ చేసిన ఈ ఫిష్లోకి వేసేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ తెచ్చుకుంటాను. దీన్ని ఇలా మిక్స్ చేసుకొని ఒక ప్లేట్లో కాస్త వాటర్ వేసుకుందాం. వేసుకొని ఈ బ్రెడ్ స్లైసెస్ని ఇలా ఒక్కసారి తడుపుకొని ఈ ఫిష్ ఏదైతే మనం మిశ్రమాన్ని తయారు చేసుకున్నామో అందులో వేసేసుకోవాలి. వాటర్ అంతా స్క్వీజ్ చేసేసేయండి. వాటర్తో కానీ ఇందులో వేసేస్తే ఇవి చాలా లూజ్ అయిపోతాయి, అప్పుడు మనకి టిక్కీల్లాగా రావు, కట్లెట్స్ లాగా రావు. సో వాటర్ని జాగ్రత్తగా మొత్తం స్క్వీజ్ చేసేసుకోవాలి. అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని చక్కగా ఇలా మిక్స్ చేసుకున్నాం. సో ఇప్పుడు అంతా జాగ్రత్తగా మిక్స్ చేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. చిన్న చిన్న టిక్కీ లాగా తయారు చేసుకోవాలి. సో మరి నేను తయారు చేసి పెట్టుకుంటాను, మీరు కాస్త వెయిట్ చేయండి. ఓకే, రెడీ అయిపోయి ఇప్పుడు కాస్త ఎగ్ వైట్లో డిప్ చేసుకొని
బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా, డార్క్ బ్రౌనిష్ కలర్ ఫ్రై చేసుకోవాలి. ఓకే, మరి నేను ఫ్రై చేసుకొని పెట్టుకుంటాను. అలాగే కాస్త హ్యాండ్ వాష్ చేసుకుంటాను. కొంచెం వెయిట్ చేస్తారా? ఓకే, బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. సో ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా, ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటాను. ఓకే, చూసారు కదండి, మ్యాంగ్లోర్ క్యాథలిక్ క్విజిన్ స్పెషల్ ఫిష్ కట్లెట్స్ రెడీ అయిపోయి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. ఫిష్ కట్లెట్స్ కి కావలసిన పదార్థాలు: చేప ముక్కలు 3, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, నిమ్మరసం 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, బ్రెడ్ 4 స్లైస్లు, ఎగ్ వైట్ 2 టీ స్పూన్లు, నూనె డీప్ ఫ్రైకి సరిపడే అంత, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, పచ్చిమిర్చి 1/2 కప్పు, అల్లం 2 టీ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా. ఫిష్ కట్లెట్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని చేప ముక్కలు పాన్ లో వేసి, ఆపై కాస్త నీళ్లు వేసుకొని పసుపు, మిరియాల పొడి, గరం మసాలా, ఉప్పు వేసి బాగా ఉడకనివ్వాలి. మిక్సీ జార్ తీసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కొత్తిమీర, పుదీనా, నిమ్మరసం వేసి మిక్సీ పట్టి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఉడికించిన చేప ముక్కలను ఒక బౌల్లోకి తీసుకొని వాటిని మెత్తగా మ్యాష్ చేసుకొని మిక్సీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసి ఆ చేపల్లో కలిపి బాగా మ్యాష్ చేసుకోవాలి. ఆ తర్వాత బ్రెడ్ ను నీళ్ళలో వేసి కాస్త తడిపి చేపల మిశ్రమంలో వేసి బాగా కలుపుకొని చిన్న చిన్న టిక్కీలాగా తయారు చేసుకొని ఎగ్ వైట్ మిశ్రమంలో డిప్ చేసి ప్యాన్ లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఫిష్ కట్లెట్స్ రెడీ. ఫిష్ కట్లెట్స్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. నేను పొటాటో కట్లెట్స్ చూసాను, కార్న్ కట్లెట్స్ చూసాను, ఇలా డిఫరెంట్ కట్లెట్స్ చూసాను, కానీ ఫిష్ కట్లెట్స్ అయితే మాత్రం ఎప్పుడు చూడలేదు తెలుసా. ఎప్పుడైతే మ్యాంగ్లోర్ క్విజిన్లో, క్యాథలిక్ క్విజిన్లో ఫిష్ కట్లెట్స్ ఉంటాయని నాకు తెలిసిందో, దాని గురించి రీసెర్చ్ చేసి ఎలాగైనా టేస్ట్ ఆఫ్ ఇండియాలో మీ అందరికీ పరిచయం చేయాలనుకున్నాను. ఎందుకంటే ఫిష్ని కర్రీగా చేస్తే చాలా మంది తినడానికి అలరపెడతారు, ఎస్పెషల్లీ పిల్లలు అనుకోండి తినడానికి అలరపెడతారు కదా. ఇలా స్నాక్ లాగా చేశారనుకోండి ఇష్టంగా తింటారు. అండ్ ఫిష్ స్కిన్కి చాలా మంచిది, కంటికి కూడా చాలా మంచిది. సో ఇట్స్ ఎ హెల్దీ ఫుడ్. మీకు డీప్ ఫ్రై నచ్చలేదు అంటే షాలో ఫ్రై చేసుకోవచ్చు. సో ఆయిల్ కొంచెం యూజ్ చేస్తున్నాం అన్నమాటే, కానీ ఇది ఎంతో మంచి ఫుడ్. అండ్ రకరకాల కట్లెట్స్ తిన్నాం, కానీ ఈ కట్లెట్ని మనం తినకుండా ఎందుకు వదిలేస్తాం చెప్పండి, తినే తీరాలి కదా. అందుకే ఈరోజు తయారు చేసి చూపించాం. ఓకే, మరి ఇప్పుడు టేస్ట్ చేయనా? క్రిస్పీగా ఉంది, పచ్చిమిరపకాయలు బాగా వేసుకున్నాం, కారంగా ఉంది. ఫిష్ అయితే సాఫ్ట్గా కుక్ అయిపోయింది కాబట్టి నోట్లో పెడితే కరిగిపోతుంది. యమ్మీ. సండేస్ ఏదైనా వెరైటీగా తింటే బాగుంది అనిపిస్తుంది కదా. సో అలాంటి టైంలో ఇది కుక్ చేస్తున్నాం అనుకోండి, లీజర్గా ఉంటారు కాబట్టి కాసేపు టైం స్పెండ్ చేసి తయారు చేసుకోవచ్చు. ఓకే, మరి ఫిష్ కట్లెట్ చూసారు కదా. నెక్స్ట్ ఏం చూపించబోతున్నాను తెలుసా? కిడియో. ఏంటి పేరు వెరైటీగా ఉంది అనుకుంటున్నారు కదా. దీన్ని కుల్కుల్స్ అని కూడా అంటారండి మ్యాంగ్లోర్లోని. సో మరి ఈ రెసిపీ స్వీట్ రెసిపీ, అది ఎలా ఉంటుందో ఇప్పుడు తయారు చేసి చూపిస్తా. ఇది ఒక స్వీట్ రెసిపీ అని చెప్పాను కదా. సో స్వీట్ అంటే జనరల్గా ఏం యూజ్ చేస్తాం? మైదా. సో మైదా వేసుకుంటున్నాను, అలాగే కొంచెం పంచదార, ఇప్పుడు పంచదార వేసుకున్నాక కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత కాస్త పాలు వేసుకోవాలి.
మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇందులో ఒక ఎగ్ వేసుకోవాలి. కొంచెం పాలు వేసుకున్నాం. దీంట్లో ఏమాత్రం వాటర్ వేసుకోకూడదు. సో ఓన్లీ పాలతోనే మిక్స్ చేసుకోవాలి. అలాగే ఎగ్ వేసుకున్నాం కదా, సో ఎగ్ వల్ల కాస్త మనకి వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి దాంతో మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, చూసారు కదా. ఓకే, డన్. ఇది రెడీ అయిపోయింది. ఇది కూడా మనకి కొంచెం డీప్ ఫ్రై ఐటెం కాబట్టి ఆయిల్ని హీట్ చేసుకున్నాం. కొంచెం మైదా కలిపి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ, అంటే పూరీలు చపాతీలు చేసుకునేటప్పుడు ఎలాంటి కన్సిస్టెన్సీ దగ్గరికి మనకి డవ్ ఎలా ప్రిపేర్ అవుతుందో అలా తయారు చేసి రెడీగా పెట్టుకోవాలి. సో మొత్తం పిండి ఒకేసారి వేసుకోవద్దు, కొంచెం కొంచెంగా వేసి కలుపుకుంటే మీకు తెలిసిపోతుంది. కన్సిస్టెన్సీ వచ్చేదాకా మిక్స్ చేసుకోవాలి. ఓకే, రెడీ అయిపోయింది. సో ఇప్పుడు చిన్న చిన్న రౌండ్ షేప్లోని తయారు చేసి పెట్టుకోవాలి. బిస్కెట్స్ ఎలా ఉంటాయి అలా తయారు చేసి పెట్టుకోవాలి. సో మరి నేను దానికి రెడీ చేసుకుంటాను, మీరు కాస్త వెయిట్ చేస్తారా? సో చేత్తో జాగ్రత్తగా ఇలా స్ప్రెడ్ చేసుకోండి. కావాలంటే కొంచెం పొడిపిండి అద్దుకుంటూ కొంచెం మందంగా చేసుకోవాలి. రోటీలాగా మరి పలుచుగా కాకుండా మందంగా చేసుకోవాలి. మీ దగ్గర మౌల్డ్ ఉంటే మీకు కావాల్సిన మౌల్డ్లో కట్ చేసుకోవచ్చు, లేదు రౌండ్గా అయితే బెటర్, ఎందుకంటే ఇవి బిస్కెట్స్ లాగా ఉండాలి. వీటిని ఫ్రై చేసుకోవాలి. ఓకే, డన్. ఇప్పుడు వీటిని జాగ్రత్తగా ఫ్రై చేసుకుందాం. లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఓకే, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూసారా ఎంత బాగా వచ్చాయో. మీ ఇంట్లో మీ పిల్లలకి ఏ రకం షేప్ ఇష్టమో ఆ షేప్లోని మౌల్డ్స్ మీరు తయారు చేసుకొని పెట్టుకోవచ్చు. కాకపోతే యాక్చువల్లీ మ్యాంగ్లోర్ క్యాథలిక్స్ మాత్రం వీటిని రౌండ్గానే తయారు చేసుకుంటారు. ఓకే, రెడీ అయిపోయి ఇప్పుడు సర్వ్ చేసుకుంటాను. సో మరి ఒక మంచి సర్వింగ్ ప్లేట్ తెచ్చుకున్నా. ఓకే, ఇప్పుడు డిష్ అవుట్ చేసుకున్నాం. బాదాంతో గార్నిష్ చేసుకుందాం. ఓకే, మ్యాంగ్లోర్ క్యాథలిక్ స్పెషల్ కిడియో రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. కిడియోకి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, ఎగ్ 1, కొబ్బరి పాలు 1 కప్పు, చక్కెర 1/2 కప్పు, నూనె డీప్ ఫ్రైకి సరిపడే అంత, ఉప్పు 1/2 టీ స్పూన్,
కిడియో తయారు చేసుకునే విధానం. ముందుగా ఒక బౌల్లో మైదా, పంచదార, ఉప్పు, కొబ్బరి పాలు వేసి బాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక రోటీ లాగా తయారు చేసుకొని రౌండ్ మౌల్డ్స్ లాగా కట్ చేసుకొని చిన్న చిన్న బిస్కెట్స్ లాగా చేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే ఎంతో రుచికరమైన కిడియోస్ రెడీ. కిడియోకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూస్తారు కదండి. ఫస్ట్ చేసిన రెసిపీ ఏంటి? ఫిష్ కట్లెట్. మరి ఇది కిడియో స్వీట్. రెండింటికి ఏమైనా సంబంధం ఉందా? సంబంధంతో పని ఉందండి, మనకి రుచితో కదా పని. మరి రుచి చూద్దాం. బిస్కెట్స్ జనరల్గా కొంచెం హార్డ్గా ఉంటాయి కదా, తక్కువ మనం విరగొడతాము. కానీ వాళ్ళ కాదు, స్మూత్గా ఉన్నాయి. చూడండి, లోపల మైదా వేసుకున్నాం కదా, సాఫ్ట్గా ఉంది. అండ్ షుగర్ కరెక్ట్గా వేసుకున్నాను, స్వీట్గా ఉన్నాయి. బయట నుంచి కొని అందులో ఏం వేసారో తెలియదు, కానీ ఆ బిస్కెట్లు ఇంట్లో మనం తింటూ ఉంటాం. వాటికన్నా ఇది రెడీమేడ్గా తయారు చేసుకున్నవి చాలా బాగున్నాయి. అంటే కంప్లీట్ ఇది బిస్కెట్ లాగా కూడా లేదు, ఒక మంచి స్వీట్ రెసిపీ అన్నమాట. జస్ట్ షేప్ అలా ఉంది కాబట్టి కంపేర్ చేస్తున్నాను. సో మరి కిడియోస్ చాలా బాగున్నాయి, అలాగే ఫిష్ కట్లెట్ రెండు కూడా సంబంధం ఏమీ లేదు కాదు, ఉంది. ఏంటంటే రెండు స్నాక్ ఐటమ్స్. సో బాగున్నాయండి. ఒకవేళ మీరు ఎపిసోడ్ని మళ్ళీ చూడాలనుకుంటే ఏం చేయాలి? లాగాన్ టు www.facebook.com/ETV అభిరుచి, www.youtube.com/ETV అభిరుచిలో మళ్ళీ చూడండి. రేపు మరొక 2 మ్యాంగ్లోర్ క్యాథలిక్ క్విజిన్ నుంచి తీసిన మంచి రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్, బై.